కృష్ణం వందే జగద్గురుం. జై శ్రీకృష్ణ. ఈ వీడియో చూసేక ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీకృష్ణ అని కమెంట్ చేయండి. పుట్టిన తేదీ ప్రకారం ఏ వయసులో అదృష్టం వస్తుంది? అదృష్టం కోసం ఎదురు చూస్తూ చాలామంది ఉన్నారు. మంచి ఉద్యోగం, వ్యాపారంలో ఎదుగుదల, రాబడిలో స్థిరత్వం, వీటన్నిటికీ అదృష్టం కలిసి రావాలని నమ్మేవారు మన చుట్టూ ఉన్నవారిలో 100% మంది ఉన్నారు. కేవలం కొందరు మాత్రమే తాము ఏం చేసినా దురదృష్టం వెంటాడుతూ ఉంటుందని రోజూ మన కళ్ళ ముందే బాధపడుతూ ఉంటారు. అయితే న్యూమరాలజీ ప్రకారం కొన్ని సంఖ్యలు చాలా ప్రత్యేకంగా పరిగణిస్తారు. అలాగే కొన్ని పుట్టిన తేదీలను కలిగిన ఉన్న వ్యక్తులను తెలివైన వారిగా మరియు ప్రతిభావంతులుగా పరిగణిస్తారని సంఖ్యాశాస్త్రం చెబుతుంది. అయితే అంకెను బట్టి ఏ తేదీల్లో పుట్టిన వారికి ఏ వయసులో అంటే ఏ సంవత్సరంలో వారికి అదృష్టం కలిసి వస్తుందో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. పుట్టిన తేదీలు 1, 10, 19, 28 ఈ తేదీల్లో పుట్టిన వారందరూ నెంబర్ 1 కిందకి వస్తారు. ఈ సంఖ్య అధిపతి రవి. వీళ్ళు స్వయం కృషితో సంపాదిస్తారు. వీళ్ళు విభిన్నమైన మనస్తత్వం కలిగి ఉంటారు. వీరి వృత్తులు ఉద్యోగం, ఏజెంట్, డాక్టర్లు, ఇంజనీర్లు, నాయకులుగా రాణిస్తారు. మంచి సమయం ప్రారంభం వీరికి 22 సంవత్సరంలో అదృష్టం బాగా కలిసి వస్తుంది. ఈ వ్యక్తి అన్నింటిలోనూ విజయం సాధిస్తారు మరియు విజయవంతం అవ్వడమే కాకుండా డబ్బులు, వస్తువులు, లాభాలను పొందడం మొదలవుతుంది. వీరికి అదృష్టం మంచి మార్పునిచ్చే సంవత్సరాలు 10, 19, 22, 37, 46, 55 సంవత్సరాల వయసులో అదృష్టం వీరికి మంచి మార్పులను తీసుకువస్తుంది. ఆ మార్పులకు తగ్గట్టు ఆ వయసులో వీరు కష్టపడినట్లయితే ఉన్నత స్థాయికి చేరుకోగలరు. పుట్టిన తేదీలు 2, 11, 20, 29 ఈ తేదీలో పుట్టిన వారందరూ నెంబర్ 2 కిందకి వస్తారు. వీళ్ళు జీవితంలో ధనవంతులుగా బాగా పలుకుబడి కలిగిన వ్యక్తులుగా ఎదుగుతారు. సున్నితమైన స్వభావం కలిగి ఉంటారు. చాలా జాగ్రత్తగా ఉంటారు. మంచి సమయం ప్రారంభం వీరికి 24 సంవత్సరంలో అదృష్టం బాగా కలిసి వస్తుంది. కష్టానికి తగిన ఫలితాలను అనుభవిస్తారు. డబ్బు సంపాదన కూడా ఈ సంవత్సరంలో బాగా పెరుగుతుంది. వృత్తులు రచయితలు, కళాకారులు, నటులు, వ్యాపారులుగా ఉంటారు. అదృష్టం మంచి మార్పునిచ్చు సంవత్సరాలు 11, 20, 24, 38, 47, 56, 65 సంవత్సరాల వయసులో అదృష్టం వీరికి మంచి మార్పును తీసుకువస్తుంది. పుట్టిన తేదీలు 3, 12, 21, 30 ఈ తేదీలో పుట్టిన వారందరూ నెంబర్ 3 కిందికి వస్తారు. వీళ్ళు అదృష్టవంతులుగా సమాజంలో డబ్బు, కీర్తి కలిగిన వ్యక్తులుగా ఉంటారు. అలాగే బహుముఖ ప్రజ్ఞాశాలి ఉంటారు. వీళ్ళకి సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా ఎక్కువే. వృత్తులు అధికారులు, ఉద్యోగులు, నాయకులు, పలుకుబడిన కలిగిన వ్యక్తులు అవుతారు. మంచి సమయం ప్రారంభం వీరికి 32వ సంవత్సరంలో అదృష్టం బాగా కలిసి వస్తుంది. ఈ సంవత్సరం వారు కష్టపడి పనిచేస్తున్న వాటన్నిటిలోనూ మంచి విజయం సాధిస్తారు. వీరికి అదృష్టం మంచి మార్పులనిచ్చు సంవత్సరాలు 12, 21, 32, 39, 48, 57, 66 సంవత్సరాల వయసులో అదృష్టం వీరికి మంచి మార్పులను తీసుకువస్తుంది. పుట్టిన తేదీలు 4, 13, 22, 31 ఈ తేదీల్లో పుట్టిన వాళ్ళందరూ నెంబర్ 4 కిందకి వస్తారు. భిన్నమైన మనస్తత్వం కలిగి ఉంటారు. వీరు బాగా సంపాదిస్తారు. భిన్నమైన మనస్తత్వం కలిగి ఉంటారు. వ్యక్తిగత జీవితమైన, ప్రొఫెషన్ అయినా ఒక క్రమ పద్ధతిలో సాగాలనుకుంటారు. ఇంజినీర్లు, టెక్నీషియన్లు, ఉద్యోగాలు, వ్యాపారాల్లో వీరుంటారు. మంచి సమయం ప్రారంభం వీరికి 36వ మరియు 42 సంవత్సరాల వయసులో అదృష్టం బాగా కలిసి వస్తుంది. ఈ సంవత్సరంలో వ్యక్తులు ప్రమోషన్లు, ద్రవ్య లాభాలు మొదలైన వాటిలో విజయాన్ని సాధిస్తారు. 13, 22, 36, 42, 49, 58, 67 సంవత్సరాల వయసులో వీరికి అదృష్టం మంచి మార్పులను తీసుకువస్తుంది. పుట్టిన తేదీలు 5, 14, 23 ఈ తేదీల్లో పుట్టిన వారందరూ నంబర్ 5 కిందికి వస్తారు. వీరు తెలివితేటలు కలిగి ఉంటారు. సృజనశీలులై ఉంటారు. మాటకారితనం ఉంటుంది. వీరి వృత్తులు గుమాస్తా, బ్యాంక్, ఎల్ఐసి, డాక్టర్, లాయర్, వ్యాపారం, నటులు కూడా కావచ్చు.
మంచి సమయం ప్రారంభం వీరికి 32వ సంవత్సరంలో అదృష్టం బాగా కలిసి వస్తుంది. మంచి కీర్తినిచ్చే సంవత్సరాలు ఈ దశలోనే జరుగుతాయి. 14, 23, 32, 41, 54, 60 సంవత్సరాల వయసులో అదృష్టం వీరికి మంచి మార్పు తీసుకువస్తుంది. పుట్టిన తేదీలు 6, 15, 24 తేదీల్లో పుట్టిన వారందరూ నంబర్ 6 కిందికి వస్తారు. వీరు స్వయం కృషితో ఎదుగుతారు. వీళ్ళకి భావోద్వేగం ఎక్కువ. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంలో, అవసరం ఉన్నవారికి సరైన సూచనలు ఇవ్వడంలో ముందుంటారు. వీరి వృత్తులు, ఉద్యోగాలు, వ్యాపారం, నాయకులుగా, ఏజెంట్లుగా ఉంటారు. మంచి సమయం ప్రారంభం వీరికి 25వ సంవత్సరంలో అదృష్టం బాగా కలిసి వస్తుంది. ఇది వారి కలలను సాధించడానికి అనువైన సంవత్సరముగా చెప్పుకోవచ్చు. అదృష్టం మంచి మార్పులనిచ్చు సంవత్సరాలు 15, 25, 33, 42, 51, 60, 69 సంవత్సరాల వయసులో అదృష్టం వీరికి మంచి మార్పును తీసుకువస్తుంది. పుట్టిన తేదీలు 7, 16, 25 ఈ తేదీల్లో పుట్టిన వారందరూ నంబర్ 7 కిందికి వస్తారు. వీరికి ధనానికి లోటుండదు. వీరికి భక్తిభావం ఎక్కువ. హాస్య చతురత కలిగి ఉండి విజ్ఞానంగా కనిపిస్తారు. వీరికి సామాజిక స్పృహ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. వృత్తులు కళాకారులుగా, ఉద్యోగులుగా, వ్యాపారులుగా రాణిస్తారు. వీరికి మంచి సమయం ప్రారంభం వీరికి 38 మరియు 44 సంవత్సరాల వయసులో అదృష్టం బాగా కలిసి వస్తుంది. కృషికి తగ్గ ఫలితం ఈ సంవత్సరంలోనే వస్తుంది. అదృష్టం మంచి మార్పులనిచ్చు సంవత్సరాలు 16, 25, 38, 44, 52, 61, 64 సంవత్సరాల వయసులో అదృష్టం వీరికి మంచి మార్పును తీసుకువస్తుంది. పుట్టిన తేదీలు 8, 17, 26 ఈ తేదీల్లో పుట్టిన వారందరూ నంబర్ 8 కిందకి వస్తారు. వీళ్ళు మిగతా వాళ్ళ కంటే ఆర్థికంగా బలంగా ఉంటారు. విజయపు వేటలో ఆసక్తి కావలసిన శక్తి, అదృష్టం తోడవుతాయి. వృత్తులు ఇంజనీర్లు, డాక్టర్లు, పోలీసు, నటులు, వ్యాపారులుగా ఉంటారు. మంచి సమయం ప్రారంభం వీరికి 36 మరియు 42 సంవత్సరాలలో అదృష్టం బాగా కలిసి వస్తుంది. అనుకున్న టార్గెట్లను వీరు ఈ సంవత్సరంలోనే అందుకుంటారు. అదృష్టం మంచి మార్కులు సంవత్సరాలు 17, 26, 36, 42, 53, 62, 71 సంవత్సరాల వయసులో అదృష్టం వీరికి మంచి మార్పులను తీసుకువస్తుంది. పుట్టిన తేదీలు 9, 18, 27 ఈ తేదీలో పుట్టిన వాళ్ళందరూ నంబర్ 9 కిందికి వస్తారు. వీరికి ధన ప్రాప్తి కలిగి బాగా సంపాదిస్తారు. వీళ్ళు విశాల దృక్పథం కలిగి ఉంటారు. ఎలాంటి సందర్భంలోనైనా ధైర్యంగా ముందడుగు వేయగలరు. వీరి వృత్తులు వ్యవసాయం, డాక్టర్, ఏజెంట్, లాయర్, రాజకీయాలు బాగా కలిసి వస్తాయి. మంచి సమయం ప్రారంభం వీరికి 28వ సంవత్సరంలో అదృష్టం బాగా కలిసి వస్తుంది. ఈ సంవత్సరం వీరు కీర్తి ప్రతిష్టలు సంపాదించడానికి ఇదే అనువైన సంవత్సరం. అదృష్టం మంచి మార్పులనిచ్చే సంవత్సరాలు 18, 28, 36, 45, 54, 63, 72 సంవత్సరాల వయసులో అదృష్టం వీరికి మంచి మార్పులను తీసుకువస్తుంది. ఇదండి విషయం. మీరు కూడా మీ డేట్ ఆఫ్ బర్త్‌ను అదృష్టం ఏ సంవత్సరంలో కలుగుతుందో చెక్ చేసుకోండి. ఈ వీడియో గనక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. సర్వే జన సుఖినో భవంతు.